వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అవినీతి అక్రమాల నుంచి జరిగిందని, అలాంటి పార్టీకి ఓ నిర్దిష్ట విధానం ఉంటుందని తాము భావించట్లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. రేపటి నుంచి జరగబోయే పార్టీ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లలో తలమునకలైన ఆయన ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తాత్కాలికమేనన్నారు. కాంగ్రెస్ భాజపాతో ఎట్టి పరిస్థితుల్లోనూ జతకట్టేది లేదన్న నారాయణ 2014 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. 24వ రాష్ట్ర మహాసభలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 24 వరకు కరీంనగర్ జిల్లాలో మహాసభలు తలపెట్టింది. ఇందుకు సంబంధించినటువంటి ఎజెండా, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ ఈ మహాసభల్లో రూపొందించున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు అందించేందుకు మనతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మనతో ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి కార్యకలాపాలను సమీక్షించుకుంటూ రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో మా పాత్ర, అదే పార్టీని ఇంకొంత విస్తృతపరిచి నిర్మాణపరంగా పటిష్టవంతం చేసుకోవడానికి ఉపయోగపడే ఎత్తుగడలు వేస్తాం. సిపిఐ మధ్య విమర్శల యుద్ధం కూడా నడుస్తా ఉంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రాడిక్షన్ అంటారు. మన జీవితంలో అనేక సందిగ్ధ విరుద్ధమైన భావాలు, సంఘర్షణ ఉన్నప్పుడు 2 రాజకీయ పార్టీల మధ్య అట్లా ఉండకుండా ఉండవు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని పట్ల సహయోధ్యలు ఉంటాయి, కొన్ని విభేదాలు ఉంటాయి. అయితే ఒకటే స్థూలంగా ఈ దేశంలో సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన కోసం పుట్టిన పార్టీలు తప్ప తాత్కాలికంగా వచ్చేటువంటి విభేదం దృష్టి పెట్టుకుని విడిపోతున్న పార్టీలు కావు. అందుకనే తాత్కాలిక విభేదాలు ఉంటున్నాయి, కానీ కలిసి పనిచేసే స్థూల అభిప్రాయం కోసం మేము కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల జరిగిన రాష్ట్ర మహాసభల్లో సిపిఎం పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు ఇక ముందు ఉండదని స్పష్టం చేసింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయానికి కూడా తావులేదని ప్రకటించింది. మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతోంది? అది ఐడియల్గా బాగానే ఉంది, కానీ వాస్తవంగా వచ్చేసరికి నువ్వు పార్లమెంటరీ డెమోక్రసీ పనిచేయదలుచుకున్నావు లేదా తెలసాలి. పార్లమెంటరీ డెమోక్రసీ పనిచేయదలుచుకుంటే ఆ ఐడియలిజం పనికిరాదు. లేదు, ఈ పార్లమెంట్ డెమోక్రసీ నాకు అక్కర్లేదు, ఇవంతా వేస్ట్ అయిన పార్లమెంటు ప్రసంగం అనుకుంటే అది వేరు, అది మెట్టవైరాకి కింద పోతుంది, అది రాజకీయ సిద్ధాంతం అవుతుంది తెలియదు నాకు. పార్లమెంటరీ డెమోక్రసీని నమ్ముకున్న తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి అనే అవకాశం లేకుండా పోయింది. సంకీర్ణ యుగధర్మం వచ్చిన తర్వాత నేను పట్టుకున్న కుందరికి 3 ఏకాలు అని చెప్పేసి అని నేను నాకే ఉంటా అని చెప్పేసి మడిగట్టుకునే రాజకీయాలకు సాధ్యం కాదు. ఆచరణలో ఇప్పటికప్పుడు ఎదుగుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆచరణ రీత్యా చర్చించి ఎత్తుగడలు వేసి నిర్ణయించాలి తప్ప స్థూలంగా ఒక గీటు రాయి కొట్టేస్తే, స్కేల్ పెట్టి గీటు రాస్తే ఆ స్కేల్ గీటుకున్న ప్రజల యొక్క మనోభిప్రాయాలకి మధ్య తేడా వచ్చేస్తుంది. 2014 ఎన్నికల్లో మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? 2014 వచ్చేకాడికి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేక ముఠా కుమ్ములాటలతోటి, ఆధిపత్య పోరుతోటి చాలా ఇబ్బంది పడతా ఉంది. అంటే అంతమంది ప్రభుత్వాన్ని పోగొట్టుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. బీజేపీ తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో బలపడుతుంది అనుకోవడం లేదు. ఇక మిగిలినది టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇవి నిలబడతాయి. మరి బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ వ్యతిరేకంగా మేము పోరాటం సాగించేది ఖాయం, వాటి రాజీపడడం సాధ్యం కాదు. మిగిలిన వీటిల్లో ఇప్పుడు విభేదాలు ఉన్నా సరే రేపు రాబోయే రోజుల్లో ఏదో పద్ధతిలో సయోధ్య ఉండాల్సిన అవసరం ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. జగన్ పార్టీ పట్ల మీ పార్టీ వైఖరి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రాతిపదికే అవినీతి విధానాల్లో నుంచి పుట్టినట్టు పార్టీ అది. దానికి ఒక సిద్ధాంతం లేదు. రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేసిన అవినీతికి ఆయన వారసత్వం కావాలడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రి వరకు నేనే వారసత్వం కావాలని కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో పుట్టిన రాజకీయ పార్టీకి దానికి రాజకీయ ప్రాతిపదిక ఉంటుందని, ఆ రాజకీయ ప్రాతిపదిక నేపథ్యంలో సిపిఐ కూడా దాని గురించి ఆలోచిస్తుందని అనుకోవడం లేదు. ప్రతిసారి కొత్త పార్టీలు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు తప్పు చేస్తున్నాయని గతంలో విమర్శల్లో పేర్కొన్నారు. అలాంటి కొత్త పార్టీలు వచ్చే అవకాశం ఉందా? వాస్తవానికి 2009 ముందు పిఆర్పి వంతు ఉన్నప్పుడు ఒక దారి ఎత్తుకోవాలని ప్రయత్నించినాం. ఎంత ప్రయత్నించినా కొంతమంది అడ్డం కొట్టేశారు. ఇప్పుడు ఏమైంది? ఆనాడు సిపిఎం ఈ పిఆర్పితో వద్దు టీడీపీతో ఉండాలని చెప్పేసి కోరుకుంది. ఇప్పుడు టీడీపీతో వద్దు మేము యువతనే పోదామని చెప్పేసి అభిప్రాయానికి వచ్చేసినారు. అండ్ దాని తర్వాత ఆనాడు పిఆర్పితో ఉండకపోవడం తప్పు అయిపోయింది చెప్పేసి వాళ్ళ అంతర్మతం జరిగినట్టు వచ్చింది వార్త. అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు అప్పుడు ఒక 2 ఎక్స్ట్రీమ్ ఆ లైన్లో ఉన్నారు. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్ నీటి వైపు వచ్చేసారు. ఎవరితో పొత్తే ఉండకూడదు అని చెప్పేసి పాలు పిల్లి వాటం అయిపోయింది. అందువల్ల అది ఆనాడు 2 ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేశారు. ఈనాడు కూడా 2 ఎక్స్ట్రీమ్గా తీర్మానం చేస్తున్నారు. అది కరెక్ట్ అని అనుకోవడం లేదు.